చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. తర్వాత వెంటనే ఒక 1-2 years అయ్యాక, అదే 1 year అయ్యాక ఐ థింక్ జస్ట్ అమ్మ ఒకసారి విను ఈ స్టోరీ ఆయన చెప్పడానికి వస్తారు అంటే నేను జస్ట్ నార్మల్గా ఐ థింక్ ఒక వెరీ బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏదో ఉంటుంటుంది అని అనుకున్నాను. తర్వాత చూస్తే అది అసలు టోటలీ నేను అనుకున్న దానికంటే ఎంతో డిఫరెంట్గా ఉంది, ఎంతో డిఫరెంట్గా నా క్యారెక్టరైజేషన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ హోల్ ఫిల్మ్ ఇస్ సో హిలేరియస్. చెప్తుంటేనే నవ్వొచ్చింది. ఆయన డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చెప్పారు. అండ్ దెన్ ఆల్సో హీ హ్యాస్ ఎ గుడ్ స్క్రిప్ట్ అనేది అప్పటికి డిసైడ్ చేసుకొని అప్పుడు దెన్ ఐ సెడ్ ఓకే ఐల్ డూ ఇట్ అని ఇమ్మీడియట్గా. అది దెర్ ఇస్ నో థాట్ అండి, అది నేనే కాదు ఎవరున్నా కూడా అది ఓకే చేసేవాళ్ళు. దట్ ఈస్ ద గుడ్ పార్ట్ ఇన్ దట్ స్క్రిప్ట్. సో అది రాగానే నేను చెప్పాను శివాజీ గారు ఐ వాంట్ టు డూ ఇట్ అని. సో అగైన్ ఎస్ దెన్ విల్ డూ ఇట్ అని అన్నారు. అదే టు టేక్ ఆఫ్ అని అన్నీ అవ్వడానికి అవన్నీ టైం పట్టినా కూడా దట్ ఈస్ ద థింగ్ అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ చాలా హ్యాపీగా అనిపించింది దట్ శివాజీ గారు వెరీ ఓపెన్గా హీ సెడ్ లెట్స్ డూ ఇట్ అని. ఈ క్యారెక్టర్ ఈ సినిమా మీకు రాసి పెట్టింది. యాక్చువల్గా డైరెక్టర్ వేరే హీరోయిన్ అనుకున్న తర్వాత అదే నాకు ఇప్పుడు క్యూరియస్గా ఉంది ఎవరిని అనుకుని ఉంటారు అని. అంటే ఐ డోంట్ థింక్ హీ విల్ టెల్ మీ, బట్ ఐమ్ జస్ట్ క్యూరియస్ ఎవరైనా అనుకుని ఉంటారు అని. బట్ ఏంటంటే సో దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. నేను ఫస్ట్ చాయిస్ కాకపోయినా నాకు వచ్చింది, బట్ ఐ వాంట్ టు బీ ఫస్ట్ చాయిస్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ పాసిబుల్. ఆ రేంజ్కి నేను వర్క్ చేయాలి, నేను ఎదగాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ ద ఫస్ట్ చాయిస్ ఫర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ పీపుల్. సో లెట్ మీ సీ అండ్ హౌ మచ్ ఐ విల్ డూ. అంటే ఈ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే ట్రైలర్ చూస్తే మీది కొంచెం రెబల్ క్యారెక్టర్ లాగా, అంటే శివాజీని ముప్పు తిప్పలు పెట్టే క్యారెక్టర్లా అనిపిస్తుంది. బాగా ఏడిపించేశారు అనుకుంటే క్యారెక్టర్. డెఫినెట్లీ అండి. ఆయనకి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈవెన్ ప్రమోషన్స్లో కూడా ఆయన వదలలేదు కదా. ప్రమోషన్స్ని కూడా ఆయనకి ఫ్రస్ట్రేషన్ తెప్పించి ఆయన ముప్పు తిప్పలు పెట్టాము. సో ఇట్ ఈస్ జస్ట్ ద క్యారెక్టర్. అది డిఫరెంట్గా అది నేను ప్లే చేయడం వల్ల ఏమవుతుందంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ కాబట్టి దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ డెఫినెట్లీ అండ్ అది నేను ఎంటర్టైనింగ్ వే. ఇట్ ఈస్ నాట్ అనాయింగ్. అది బా ఇది ఏంటి అనే అనాయింగ్ ఫీలింగ్ అయితే రాదు. ఇట్ ఈస్ అన్ ఎంటర్టైనింగ్ వే అండ్ ఇట్స్ అ కామెడీ ఫిలిం. అంటే శివాజీ గారు లయ ఇద్దరు కాంబినేషన్ అంటే ఆల్రెడీ హిట్ జోడి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా పెరుగుతాయని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఎస్ అండి, అంటే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. అంటే బికాస్ మా ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపారిజన్ వస్తుంది. నాట్ ఇండివిజువల్గా శివాజీ గారు అని కాదు, ఇండివిజువల్గా లయ అని కాదు, బట్ మై కాంబినేషన్లో వచ్చిన ప్రీవియస్ ఫిల్మ్స్తో ఒక కంపారిజన్ వస్తుంది, ఒక స్టాండర్డ్ ని మీట్ అవ్వాల్సి వస్తుంది. సో అది ఎక్కడ తగ్గకుండా మా సీన్స్ వచ్చినప్పుడు మాత్రం ఐ గ్యారంటీ 100% ఇట్ విల్ బీ హిలేరియస్. నాది శివాజీ గారిది ఎప్పుడు టుగెదర్ వచ్చినా అది చాలా చాలా బాగుంటుంది. అంటే సెకండ్ హాఫ్లో థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. అంటే మర్డర్ మిస్టరీలోకి ఎంట్రీ అయిన తర్వాత సో ఫస్ట్ హాఫ్ హిలేరియస్, సెకండ్ హాఫ్ ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లింగ్ ఎపిసోడ్ ఉంటుంది. ఎలా అంటే దాన్ని ఆడియన్స్ ఎలా ఎంగేజ్ చేస్తుంది అనుకుంటున్నారు? ఇది డెఫినెట్లీ ఆ ట్విస్ట్ అండ్ టర్న్ ఏదైతే వస్తుందో ఎక్స్పెక్ట్ చేయరు. సో ఎవ్రీ టైమ్ అంటే మీరు కీప్ ఆన్ గెస్సింగ్ అబ్బో నెక్స్ట్ ఏమవుతుంది, ఓకే ఒక హుక్డ్ ఎంగేజ్గా చేస్తుంది అన్నారు. ఒక ఎంగేజ్మెంట్ అయితే ఆడియన్స్కి డెఫినెట్గా ఉంటుంది. దే విల్ గెట్ ఎంగేజ్డ్ విత్ దట్. ఏమవుతుంది అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ దెన్ లాస్ట్ థింగ్ అయితే ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఎక్స్పెక్ట్. లాస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ కానివ్వండి, జస్ట్ లాస్ట్ 20 minutes అయితే నేను ఉండను. శివాజీ గారు ఒక్కరి సోలోగా హిల్ రన్ ద షో. సో ఆ 20 minutes అయితే ఇట్స్ అ హైలైట్ ఫర్ ద ఫిల్మ్. శివాజీ గారు అంటే హిస్ పర్ఫార్మెన్స్ కానివ్వండి అండ్ మన స్టోరీలో ఉన్న సీక్వెన్స్ కానివ్వండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద బెస్ట్. ఓకే. అంటే లయ గారు అనగానే కొంచెం ఇన్నోసెన్స్ క్యారెక్టర్స్, కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. అంటే ఈ సినిమాలో పూర్తి డిఫరెంట్, అంటే ఒక రకంగా పూర్తి ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట. సో నేను యాక్చువల్లీ సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు కానీ బేసిక్లీ నాకు అది దాంట్లో ప్రాబ్లం లేదు. బికాస్ నేను అలా చేశాను కాబట్టి అలా ఆ క్యారెక్టర్స్కి బాగుంటాను అనుకోవడంలో నాకేమీ అందులో
ఏమనిపించట్లేదు. కానీ బట్ నేను సాఫ్ట్ అనుకోవడమే నాకు అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నోబడీ నోస్ ఎనీథింగ్ అబౌట్ మీ. ఏదో కాసేపు ఇక్కడ ఉంటాము, ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మంచిగానే బిహేవ్ చేస్తాము, సో బాగానే ఉంటుంది. సో నేను సాఫ్ట్ అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఏదో రఫ్గా మాట్లాడేసేసి చాలా పిచ్చి పిచ్చి వర్డ్స్ మాట్లాడేసి అవి చెయ్యను కానీ, బట్ ఐ యామ్ వెరీ స్ట్రాంగ్ వెన్ ఐ హ్యావ్ టు టెల్ అన్ ఒపీనియన్ అనుకోండి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను ఎప్పుడు మీ సైడ్ తీసుకోను, ఆర్ మీకు నచ్చుతుంది నేను ఇలా చెప్తే, అందుకని నేను ఒక విషయం చెప్పను. నేను నాకు అనిపించింది చెప్తాను, అది మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు, తప్పుగా మాత్రం తీసుకోకండి. దట్స్ ఓన్లీ మై ఒపీనియన్, అంతే. సో అది నేను చెప్పేటప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, స్ట్రాంగ్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాడ్ వర్డ్స్. బ్యాడ్ వర్డ్స్ వాడను, స్ట్రాంగ్ వర్డ్స్ వాడతాను. అది డెఫినెట్లీ ఇట్ షో, అంటే ఇట్ విల్ ఆ పక్కన ఎదురుగా ఉండే పర్సన్కి ఇంపాక్ట్ అవుతే వస్తుంది. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. నేను ఒపీనియన్ స్ట్రాంగ్గా పెట్టగలను, నేను ఇది కానీ అరవాల్సిన అవసరం లేదు. నా ఒపీనియన్ స్ట్రాంగ్గా పెట్టడానికి, నా వర్డ్స్ స్ట్రాంగ్గా ఉండడానికి నేను అరవాల్సిన అవసరం లేదు, నా వాయిస్ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ అ స్ట్రాంగ్ పర్సనాలిటీ వైజ్గా నేను స్ట్రాంగ్. ఏంటంటే అందరికీ సాఫ్ట్గా కనబడతాను, ఎందుకంటే నేను అస్తమాను నా ఒపీనియన్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు మీతో ఆర్గ్యూ చేసి నా పాయింట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే నా ఒపీనియన్ పెడతాను, అక్కడ మాత్రమే ఆర్గ్యూ చేస్తా మళ్ళీ టు ప్రూవ్ ఇట్ టు దట్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ అనేది, నాట్ దట్ ఐఎమ్ రైట్. నేను ఆర్గ్యూ చేసేది ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి తెలియడానికి మాత్రమే ఆర్గ్యూ చేస్తాను, కానీ నేను రైట్ అని చెప్పడానికి నేను ఆర్గ్యూ చేయను. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో నేను దట్స్ వై ఐఎమ్ నాట్ అ సాఫ్ట్ పర్సన్ అట్ ఆల్. లయ గారు పైకి కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు. డెఫినెట్గా ఆమె కోపం ప్రళయమా? కోపం అంటే బాగా ట్రిగర్ అవుతే డెఫినెట్గా చాలా పెద్దగా వస్తుంది. లైక్ ఐ సెడ్, మళ్ళీ నేను బ్యాడ్ వర్డ్స్ వాడను, కొంచెం వాయిస్ రేజ్ అవుతుంది, అరుస్తాను అని కోపం గురించి చెప్తున్నాను. అది ఎప్పుడంటే అది ఇంకా లాస్ట్ ఆప్షన్, ఇంకా నాకు దెర్ ఇస్ నో చాయిస్. నన్ను ఇంకా పుష్ చేశారు ఒక కార్నర్కి, నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అన్నప్పుడు మాత్రమే వస్తుంది. అది లాస్ట్ ఆప్షన్. అది వచ్చిందంటే ఇంకా నేను ఏమి అయినా కూడా ఐ విల్ నాట్ గో బ్యాక్. సో అది మాత్రం ఐల్ టేక్ అ స్టాండ్ అండ్ ఆల్ దట్, వెరీ వెరీ స్ట్రిక్ట్గా ఐల్ టెల్. బట్ అదే చెప్తున్నాను, ఐ డోంట్ హ్యావ్ టు యూస్ బ్యాడ్ వర్డ్స్, ఐ డోంట్ హ్యావ్ టు అన్నెసెసరీ స్క్రీమ్. అంటే కొన్ని మనకు జరగకపోయినా కళ్ళ ముందు జరుగుతున్న కొన్ని పరిస్థితులు సొసైటీలో జరుగుతున్నాయి చూసి కూడా అలా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అవుతుందండి. అవుతారా అలాంటి వాటి? ట్రిగర్ అవుతుంది కదా. ఇప్పుడు సడన్గా నేను చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లైన్లో వెళ్తూ ఉంటాము, వచ్చే ఇదిగో పద అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి, వెళ్ళిపోతుంటే, అంటే ఇప్పుడు విఐపీలు అనుకోండి, నేను వాళ్ళని కూడా తప్పపట్టను, బికాస్ దే ఆర్ ఆల్ బిజీ, దే ఆర్ హెల్పింగ్ అవర్ సొసైటీ. అంటే లైక్ పొలిటీషియన్స్ అని అనుకోండి, వాళ్ళు వాల్యుబుల్ కాబట్టి వాళ్ళు చేశారంటే నేను దానికి వాళ్ళు కూడా ఏదో లైన్లో రావాలి, అలాంటి వితండవాదం లేదు. వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, మనము ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఒక పద్ధతి ఫాలో అవుతున్నప్పుడు అందరూ ఫాలో అవ్వండి అనేది నేను ఎక్స్పెక్టేషన్. అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏంటండి ఇది అని నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. అది కూడా అరవాల్సిన అవసరం లేదు, వాళ్ళ రియాక్షన్ బట్టి అది ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు ట్రిగర్ అయ్యి కొంచెం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ బట్ స్టార్టింగే నేనేదో గొడవ పెట్టుకోవడానికి ఏంటది వెళ్ళండి, దిస్ ఇస్ నాట్ నీడెడ్. సో అది అలా వెళ్ళి ట్రిగర్ అయ్యి అలా అయిననుకోండి, అయిన రోజులు కూడా ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్. బట్ లైక్ ఐ సెడ్, నేను ఎక్కడ వాళ్ళని ఇన్సల్ట్ చేసి కానీ ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడి కానీ ఎప్పుడు అరవాల్సిన అవసరం రాలేదు. నా పాయింట్ పెట్టడానికి మీరు చేయడం వల్ల మేము ఇక్కడ వాట్ ఆర్ వీ డూయింగ్, మేమేమన్నా వేస్ట్గా ఊరికనే నించున్నామా అని ఒకసారి అలా అనిపిస్తుంది. సో దట్ వీ క్యూ అవ్వచ్చు, ఆర్ యూనో కొన్నిసార్లు వీల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ వీఆర్ డ్రైవింగ్. ఏంటంటే డ్రైవింగ్లో ఏంటంటే బాధ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి దెబ్బ తగిలినా మనమే బాధపడతాం కదండి. మనమేమో కారు, 2 వీలర్స్ నాకు చాలా భయం, ఎందుకంటే వాళ్ళకి దెబ్బ తగిలితే ఇది అవుతే డెంట్ పడుతుంది, మనం డబ్బులు వేస్ట్ అవుతాయి, అంతకంటే టైం వేస్ట్ అవుతుంది. ఇది తప్ప పెద్ద ఏమీ డ్యామేజ్ అవ్వదు. వాళ్ళకి ఏమైనా అవుతే, వాళ్ళకి చిన్న తగిలినా కూడా మనకి తెలీదు. ఐ నో ఇట్ ఈస్ ఒక వూండ్, స్కార్ కూడా పోదు. ఇప్పుడు అవుతాయి, ఈ ఏజ్లో మాకు అవుతాయి, అసలు పోదు. సో ఇవన్నీ అవసరమా? ఎందుకు జాగ్రత్తగా వెళ్ళరు?
ఆ కన్సర్న్తో కూడా వచ్చిన ఒక కోపం అంటే ఏంటయ్యా మీరు ఎందుకు మీ సంగతే కదా రూల్స్ ఎలాగో ఫాలో అవ్వట్లేదులేండి మరి ఏంటంటే జాగ్రత్తగా ఉండండి మీరు ఆ సందులు అలా వెళ్ళిపోవద్దు జస్ట్ ఇన్ కేస్ అదర్ పర్సన్ చూసుకోబోతే మీకు ఏంటి అవుతుంది ఇప్పుడు నేను కానీ ఇంకొక పర్సన్ కానీ ఫోన్ చూసుకుంటూ వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అటు ఇటు ఫోకస్ మారిందనుకోండి ఏం చెప్తున్నారని పక్క వాళ్ళు చెప్తున్నారు జస్ట్ మారిందనుకోండి గుద్దేస్తే మీకే నష్టం కదా సో అందుకని మీ సేఫ్టీ మీరు చూసుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది హెల్మెట్ పెట్టుకోకపోతే సేఫ్టీ బేసిక్లీ దానివల్ల వచ్చిన ఒక ఇది తప్ప నేను ఇప్పుడు ఏదో రూల్స్ పెట్టి ఇప్పుడు మీరు రూల్స్ ఫాలో అవ్వట్లేదు ఏదో నేను చాలా గ్రేట్ మీరు తక్కువ అని దట్ ఈస్ నాట్ ద పాయింట్ అదే ఒక కన్సర్న్తో వచ్చిన ఫ్రస్ట్రేషన్ అనమాట